హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీకాంత్ బ్లాగ్స్. చాలా రోజులు అయింది కదా వీడియోస్ చేయక. కొంచెం హెల్త్ బాగాలేదు, అందువల్లే చాలా లేట్ అయినాయి. ఇడికించి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా గాయ్స్, ఇక్కడ నుంచి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే, అందుకే వీడియో లేట్ అయినాయి. గాయస్, ముందుగానే చెప్తున్నా, ఇది ఒక ప్రైవేట్ లొకేషన్. ఓకేనా, లొకేషన్ అడగండి వాళ్ళు. అండ్ ఇది చూడండి, ముందు తూటికి పొదలు కనబడుతున్నాయి కదా, ఆ తూటి పొదల లోపల కొర్రమీన ఎక్కువ వేటాడుతూ ఆ లొకేషన్లో హైడ్ అయ్యి వేటాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటి లొకేషన్లో ఎక్కువగా ఉంటాయి. వాటి పక్క నుంచి మనం ఫ్రాగేసి లాగినప్పుడు ఆ అలజడికి వచ్చేసి కొట్టే ఛాన్స్ ఎక్కువ. చూడండి, ఫస్ట్ ఫిష్. చూడండి గైస్, అది దగ్గర వరకు వచ్చి వెళ్ళింది. చూద్దాం, మళ్ళీ వేద్దాం. గైస్, చాలా ఎక్కువ దొంగతుంది. మంచిది ఏంటి. గాయస్, మీరు ఎప్పుడైనా ఇలాంటి వాటర్లో యూజ్ చేసినప్పుడు ఫ్రాగ్ వచ్చేస్తే రియల్ ఫ్రాగ్ యూజ్ చేయండి. ఎందుకంటే అది హుక్ అయినప్పుడు మంచిగా రెండు కొనలు లోపలనే దిగుతాయి మంచిగా. దుష్మన్ ఫ్రాగ్ యూజ్ చేయకండి. నేను చాలా వీడియోలకు చెప్పిన, దుష్మన్ ఫ్రాగ్ ఏంటంటే బయట నుండి లాక్కోవడానికి టైట్ కొంచెం లూజ్ చేసినా కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి మంచిగా హుక్ అవ్వదు, అది ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ. ఈ రియల్ ఫ్రాగ్ ఏమవుతుందంటే కొన వరకు గిట మొత్తం అది వదిలేసి దాని ఫిజికల్గా లబ్బర్ బయటకు వస్తుంది, కానీ హుక్స్ మాత్రం బయటికి రావు. సో ఈ అడ్వాంటేజ్ వల్ల మనకు ఫిష్ అనేది జారిపోకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి గైస్.
ఇలా మంచిగా ఉంది సైజు గైస్. ఓకే గైస్, ఇదైతే పెద్ద ఉంది పట్టిన అన్నిట్లో. చూడండి గాయస్, ఇకపైన మన ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. డోంట్ ఫర్గెట్, ఎవరు కూడా మర్చిపోవద్దు. వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ ఏమన్నా నచ్చిన సీన్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేస్తే మీతో నేను కమ్యూనికేట్ అయినట్టు ఉంటుంది, నాతో కూడా మీరు కమ్యూనికేట్ అయినట్టు ఉంటుంది. ఓకే గైస్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్.